యహ కట్ చేస్తదేటి? ఎవరు బుజ్జి? కటిపోయిందనియా. అయినా నేను వదలనుగా. పొద్దున్నే 10 రూపాయలు రీఛార్జ్ కార్డ్ చేయించాగా, అది అయ్యేదాకా చేస్తానే ఉంటాగా. హలో. అమ్మా అమ్మా వాళ్ళన్న ఎత్తేసాడు బాబోయ్. ఎవడీడు కట్ చేసేసాడు? మాట్లాడాల్సింది. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి, ఏమన్నా ఉందా అసలు బుర్ర నీకు? నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని. ఎందుకు ఎప్పుడు కలిసినా దొరికిపోతాం, ఏదో ఒకటి అవుద్దని. కొంచెం ధైర్యం ఉండాలి. చుట్టూ తిరిగితేనే వెంట పడ్డట్టు కాదు, మళ్ళీ చూసినా వెంటపడినట్టే. అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ వెంటపడినట్టే. ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వకూడదనే. అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ అంటే అంతే. అసలు మనం కలుసుకోవాలనుకున్నాం, కానీ కలిసాం కదా, అది కూడా మన ఇద్దరి ఇష్టంతోనే. దూరం అవ్వాలని రాసి పెట్టుంటే ఏదో రోజు దూరం అవుతాం అంతే తప్ప ఆ రోజు గురించి ఆలోచించకూడదు. బాబోయ్ మళ్ళీ బాబు గారు, మీరేంటండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడు అంతే. అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నా? ఈ శనివారం ఏం స్పెషల్ ఉందా? అవన్నీ ముందెందుకు చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే? వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అయ్యి బాబు నేను టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా, నా టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 2 నిమిషాలు లేట్ అయితే నీ జిల్లా ర్యాంకే మిస్ అవుదులే అబ్బా. ఒక్క ముద్దు. సెలూన్ షాప్కి వచ్చేది ఇలాంటి వెళ్ళడానికా, లేకపోతే కటింగ్ చేసుకోవడానికా? మళ్ళీ ఏమవుతలే. టెంప్ట్ అయినా టెంప్ట్ చేయకు. నేనే తర్వాతని చెప్పా. ఎక్కడికి తోడుతున్నారా? మూతి ముద్దు పెడదామని. టిప్ప కటింగ్ ఎదవా, చుట్టూ కూడా సావట్లేదు. ముద్దు ఎలా ఉంది? నువ్వు చెప్తా. చెప్తే తీస్తా. నీకెలా ఉంది? ఈ మీద ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రాకెట్ వెళ్ళినట్టు జివ్వమంది. నీకు? బాగుంది. బాగుంటే మరి ఇంకోసారి మళ్ళీ బాబు చంపుతా. చంపే ముద్దు పెట్టేసన్నా. ఝాన్సీ, నా పద్దుల పుస్తకాలు ఎక్కడున్నాయి? నా గదిలో కూడా లేవు. ఒకసారి లక్ష్మి గదిలో చూడండి. ఏంటిది? TOAMB. ఊపు ఊపు ఊపు. అది మొత్తం డబ్బులు సర్దలేకపోతున్నాను రా. రేపు వెంకటబాబుకి వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఉంచుకో బాబాయ్, నాకు షేర్ వరకు చాలు. ఉంచుకున్న కానించి ఇంకా చాలా అవసరాలు ఉంటాయిరా. మళ్ళీ నేను మీకు బాకీ అడిపోతాను. ఉంచండి. సరే బాబాయ్. యారో సీరెవరికి? మా అక్కకి రా, రేపు మా పుట్టినరోజు కదా. అవును రోయ్, మర్చిపోయా. అయినా ఈ 500 సీరే మొత్తారా? ఈ కూడా తీసుకొని మంచి పచ్చి సీర కొను. మరి నీకు? నాకు మంది పీసాలు. సర్లే. ఒరే నువ్వు ఊపరా. మంచి చీరలు చూపించండి, కొంచెం తక్కువలో చూపించండి. 1000 రూపాయలు తక్కువ చూపించండి. రే ఉన్న రంగు ఎన్నిసార్లు కొంటావే? ఏండే ఆకుపచ్చ రంగు చీర చూపించండి. అలాగే. అక్క, నీకు ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది. నిజంగానే బాగుందిరా. నీకు ఇంత టేస్ట్ ఉందేంట్రా? దీనికి కొంగు చూపించండి. అలాగే. ఏండే మంచి లుంగిలు చూపించండి. పుట్టినరోజు పెట్టుకొని లుంగిలు కట్టుకుంటావా? సిరిగిపోయినాయే. ఎలా? మీరు మంచి చొక్కాలు చూపించండి. రే ఇది బాగుందిరా. 1200. అక్కకి డబ్బులు ఇస్తే రెట్టింపు అవుతాయి అంటావుగా, రెట్టింపైన వాటితోనే కొన్నాను అనుకో, తీసుకో.
కౌలలంటే అయితే ఇద్దరు అమ్మాయిలు పుడతారు లేదా ఇద్దరు అబ్బాయిలు పుడతారు. కానీ మనమేంట్రా అక్క తమ్ముళ్ళ భలే పుట్టాం విచిత్రంగాను. అవునే 5 నిమిషాల తేడాతో పుట్టి అక్క అయిపోయావు. నీకు విషయం తెలుసా? ఆ, అక్కకి చెల్లికి అన్ననో తమ్ముడిని ఎందుకు పుట్టిస్తారు తెలుసా? ఎందుకో? అమ్మా నాన్న అర్థం చేసుకోపోతే అన్నో తమ్ముడో ఉంటారని. అబ్బా, ఈ దేవుడు చెప్పాడురా నీకు. వెంకటేశ్వర స్వామి ఈ సంవత్సరం నీ పెళ్లి కూడా చేసేయమన్నాడు. ఇప్పుడే కదరా అర్థం చేసుకోవడానికి పుట్టానన్నావు, అప్పుడే అమ్మ నాన్నలాగే మాట్లాడతావే. అయినా మీరు చూపించిన తల దించుకొని చేసుకుంటే చచ్చే వరకు తల దించుకునే ఉండాలి. అదే నన్నుగా ఇష్టపడి నా ముందు నిలబడి నేనంటే ఇష్టం అని చెప్పేవాడుంటే అలాంటి చేసుకుంటా. అబ్బో ఇప్పుడు ఆడెక్కడ దొరుకుతాడో. ఎత్తుకు దొరుకుతాడు. మా ఇంకోసారి స్టార్ట్ కానివ్వండి, ఎక్కనరా బాబు నేను. అత్త మల్లిగాడున్నాడా? లోనున్నట్టున్నాడే. ఏటే కప్పులో ఎప్పుడు ఏదో పుయ్యి అలాడుతూ ఉండేది, ఎట్టుకోలేదేటి? లేవా? వాడిపోయినాయిలే. హ్మ్. మళ్ళీ ఒరే మల్లిగా, ఏంటే పొద్దున్నే చెల్లి పిల్లిలాగా ఎదురొచ్చు? చెల్లి పిల్లి అన్నావంటే చెంప పగలు కొడతా. చెల్లేట్రా మరదలైతే నీకు? ఏం లాభంలే. ఇదిగా. ఎవరిచ్చారే? అబ్బా నీకు తెలియదు మరి ఎవరిచ్చారు. ఇడిచ్చేయి, అటుకెళ్ళిపోతాను. వద్దులే. లక్ష్మి ఇచ్చిందా? ఇంకేమన్నా చెప్పిందా? ఐ లవ్ యూ అని చెప్పిందా? నీ బొందరా. సర్లే ఇచ్చావుగా వెళ్ళు. ఏం తింటున్నావే? నాకు కూడా ఎట్టచ్చుగా. 1 2 3 4. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. సల్లంగా ఉండరా. రేయ్ పొద్దుటి పెళ్లి దగ్గరికి వెళ్ళి పనులన్నీ త్వరగా ముగించుకోండి. రాత్రి చెన్నారాయుడు సేవ ఉంది, ఓ 4 అక్కడికి వెళ్ళాలా. అలాగే బాబాయ్. ఆ. ఒరే మనోళ్ళు మందడుతున్నారా? ఎంతమంది కంటే కష్టం కానీ నీకు అక్కడికైతే ఓకే. హ్యాపీ బర్త్డే రా మళ్ళీ. థ్యాంక్స్. సరే గానీ నువ్వు ఎలాగో లక్ష్మిని సెట్ చేసేసుకున్నావు, నేను ఒక అమ్మాయికి చెప్పాలన్నా కదరా. ఏదన్నా ఐడియా ఇవ్వరా, ఎట్ట చెప్పాలో తెలియట్లేదు. నీ టాలెంట్ ఉందిగా పెయింటింగ్, అమ్మాయికి అర్థమయ్యేలాగా ఏదోటి. అంతే అంటావా? నువ్వే చెప్తా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? టైం వచ్చినప్పుడు చెప్తాగా. సర్లే. నమస్తే అండి. వడ్డీ డబ్బులేనండి. అసలు ఇవ్వటానికి ఇంకో 2 నెలలు పట్టుద్దండి. ఇంకెప్పటికిస్తావురా? ఎలా? స్వీట్లు తీసుకోండి. ఎందుకు రాయి? నా పుట్టినరోజు అండి. నాకొద్దు. యారా పుట్టినరోజా? ఏది రండి ఇయ్యి. ఎరో సెల్ ఫోనా? నీ పనే బాగుందిరా, ఏదో సరివు. ఎంతరా ఇది? 1000 రూపాయలండి. మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయినాయిరా. దేవుడా. LA ఎవర్రా ఇది? మళ్ళీ నీకు ఫిగర్ కూడానా? ఇదిగా ఎలా? ఇలా పట్టుక. స్వీట్లని నాకేనా? అయ్యో బాబాయ్, లైట్లు వెలిగిపోతున్నాయి. ఎంత బాగుంటే చేస్తే. నువ్వు పని చూసుకో ఇల్లు. నేను ఎక్కలేదు ఇంకా.
హ్యాపీ బర్త్డే చెప్పడం చేసావా మాట్లాడబెట్టి హలో